నల్గొండ నియోజకవర్గానికి, నల్గొండ జిల్లాకి, కనగల్ మండలానికి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. వారి యొక్క ఏర్పాట్లు చాలా ఘనంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వారు వచ్చే ముందు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు నల్గొండ జిల్లా యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, రైతులు, అన్నం పెట్టేటటువంటి రైతులు, ఆనాడు యూరియా, ఈరోజు ధాన్యం కొనుగోలు కూడా పూర్తి కాకుండా రైతులు గోసపడతా ఉంటే ఏనాడు కూడా భరోసా ఇవ్వనటువంటి మీ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీ యొక్క ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా రైతులకి భరోసా ఇవ్వనటువంటి కారణంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు నల్గొండలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. మీరు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మీ యొక్క మంత్రులు, మీ యొక్క ఎమ్మెల్యేలు, నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కుంభకోణాల అడ్డాగా మారింది. ఈరోజు నల్గొండ జిల్లాలో చూసినట్టయితే ఒక నేషనల్ హైవే 565, అది మన యొక్క కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి రోడ్డు. దాని అలైన్మెంటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మార్చింది? స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి స్వలబ్ధి కోసము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ యొక్క కుంభకోణాల్లో వాటా ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా తవ్వి, ఎందుకంటే వారు గ్రాడ్యుయేట్ ఫెయిల్ అన్ఎడ్యుకేటెడ్ మినిస్టర్ మంత్రి వెంకటరెడ్డి గారు కేవలం కాంట్రాక్టర్ల పొట్ట నింపడానికి నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చచ్చిపోయినా పర్వాలేదు, నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను ఈ యొక్క చెరువులన్నీ కూడా తవ్వి నాసిరకంగా ఉన్నటువంటి, అంటే నాణ్యత లేనటువంటి మట్టిని మొత్తం కూడా ఈ యొక్క NH 565కి వాడినన్నటువంటి విషయము ఇప్పటికే నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తించారు. మంత్రి వెంకటరెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, సవాల్ విసురుతూ ఉన్నాను. మీరు ఈ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకోలేదని చెప్పి మన నల్గొండలో ఉన్నటువంటి పచ్చా సోమేశ్వర ఆలయానికి వచ్చి మీరు ప్రమాణం చేయగలుగుతారా? మీ ముఖ్య అనుచరులకి ఈ యొక్క గుట్టలు పుట్టలు తవ్వకాలలో ఈ యొక్క కుంభకోణంలో వారి హస్తము మీ హస్తము లేదని చెప్పి మీరు ఏ ఆలయానికి వచ్చి మీరు ప్రమాణం చేయగలుగుతారా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంకటరెడ్డి గారు చెప్తారు ఆయనకి ఏం పని లేదు, ఆయనకు ఆస్తులు లేవు. వెంకటరెడ్డి గారు చెప్తారు ఆయన ప్రొఫెషన్ ఏంది, ఆయనకి ఏడు నుంచి డబ్బులు వస్తున్నాయి. నేను చెప్తున్నా వీళ్ళందరికీ వచ్చి 1 లక్ష ఇస్తున్నా, 2 లక్షలు ఇస్తున్నా, ప్రజల కోసం నేనున్నా, ప్రజల సంక్షేమం కోసం ఉన్నా అని చెప్పేటటువంటి ఒక అబద్ధాల కోరు ఈ యొక్క జిల్లా మంత్రి. నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, గ్రామాల్లో మీరు తవ్వినటువంటి ఈ యొక్క పూడుకలని ఎవరిని బొందబెట్టడానికి మీరు తీసిండ్రు ఈ యొక్క గుంతలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు వర్షాలు పడతా ఉన్నాయి. ఈ వర్షాలు పడడంతో ఈ గుంతల్లో పడి నల్గొండ ప్రజలు ఎవరైనా చనిపోతే దీని సంపూర్ణ బాధ్యత మంత్రి వెంకటరెడ్డి గారే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదని చెప్పి మీరు క్షమాపణ చెప్పి మీరు నల్గొండకు రావాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాను. మీ యొక్క మంత్రులు వెంకటరెడ్డి గారు నల్గొండ నియోజకవర్గ ప్రజలని మోసం చేసి ఈ యొక్క కుంభకోణాలన్నిట్లలో కూడా, మరీ ముఖ్యంగా
ఈ యొక్క రోడ్ల పేరు మీద వారు దోచుకున్నటువంటి కమిషన్లు, నాణ్యత లేనటువంటి మట్టితోని ఈ యొక్క రోడ్ల నిర్మాణం ఏదైతే ఉన్నదో వాటి విషయంలో కూడా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రిత్వ శాఖ నుండి తొలగించి మీరు నల్గొండకు రావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడ్డుకుంటుంది. మీరు సమాధానాలు చెప్పిన తర్వాతనే మా నల్గొండ గడ్డ మీద మీరు అడుగు పెడతారు. లేని ఎడల మేము కుల మతాలకు అతీతంగా యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా మేము మీ యొక్క కనగల్లో జరుగుతున్నటువంటి సభని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.